హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ను బీభత్సంగా పెంచుతున్నటువంటి కూటమి ఎలాగైతే 2024 ఎన్నికల్లో స్పష్టమైన భారీ ఆధిక్యాలతో అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలిసి జనం ముందుకొచ్చి జనం యొక్క అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని అడిగాయి. కాదంబరి జత్వానీ కేసు. సో కాదంబరి జత్వానీ కేసు, కుక్కల విద్యాసాగర్, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ కేసు ఉంది అని అనుకూల పత్రికలకి, సో మెయిన్ స్ట్రీమ్ లీడర్స్కి తప్ప గ్రామ స్థాయి వాళ్ళకి కానీ, మండల స్థాయి వాళ్ళకి కానీ, జిల్లా స్థాయి నేతలకు కానీ చాలామందికి తెలియదు. కాదంబరి జత్వానీ అనే ఒక సినీ నటి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వైసీపీ నేత చేతిలో మోసగింపబడింది, బాధితురాలుగా మారింది, ఆమె పైన అక్రమ కేసులు బనారించారని అంటిల్ అన్లెస్ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పత్రికలు, కూటమి ఛానళ్ళు బయట పెట్టనంత వరకు ఇదొక ఇష్యూ ఉంది, అయ్యింది అని కొంతమేర తెలుసు, కానీ పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. సో ఎందుకు బయటపెట్టింది అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి. నేను ముందుగానే చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, ఆయనకి సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు తెలిసి చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు నేను మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అందులోనే కాదంబరి జత్వానీ కేసు. అప్పుడు కోటేసుకున్నటువంటి న్యూస్ రిపోర్టర్లంతా ఏం చెప్పారు? ఎవరైతే కాదంబరి జత్వానీ ఉన్నారో ఆమె ముంబైకి సంబంధించిన నటి, ఆమెను ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి కాంతిరాణా టాటా కానివ్వండి, విశాల్ గున్నీ కానివ్వండి, ఏదో ఈ పిఎస్ఆర్ ఉన్నారో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అరాచకానికి తెగబడ్డారు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. కుక్కల విద్యాసాగర్ ముందుగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఒక కేసు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత దాని మీద ఛార్జ్ షీట్ వేసి కాదంబరి జత్వానీ తన నుంచి అక్రమంగా డబ్బులు తీసుకుంది కేసు 1, కాదంబరి జత్వానీ ఫోర్జరీకి పాల్పడింది కేసు 2. సో ఈ 2 కేసులు ఆధారంగా ఆమెపై కేసులు నమోదు చేసి ఆమెని, ఆమె కుటుంబ సభ్యుల్ని జైల్లో పెట్టారు అనే విధంగా ఆ రోజు ఈ మీడియా ప్రొజెక్ట్ చేసింది. అంటే ఆమె ఇక్కడ బాధితురాలు. ఇక దాని వెనక ఎవరున్నారు అంటే ఒక అపర కుబేరుడు, ఒక పారిశ్రామికవేత్త. అప్పటి ప్రభుత్వంలో ఆ పారిశ్రామికవేత్త తందాన అంటే తందాన అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మెలిగాడు. ఆ పారిశ్రామికవేత్త చెప్పిన మాటల కారణంగానే ఆ నటిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆమెను మానసికంగా వేధించారు, శారీరకంగా వేధించారు. తిరిగి ఆమెపైనే కేసు పెట్టి ఆమె అసలైనటువంటి నిందితురాలుగా, దోషురాలుగా కల్పించి భ్రమలు చూపించారు అని ఈ మీడియా రిపోర్ట్ చేసింది. జస్ట్ కట్ చేస్తే 2 years అయిందండి. ఈలోపు జరిగిన పరిణామం ఏంటి? కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభమైంది, సజ్జన్ జింజాల్ వచ్చాడు, ఓపెన్ చేశాడు. అదేవిధంగా ప్రారంభోత్సవం జరిగింది, శంకుస్థాపన జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన శంకుస్థాపన, అంతకుముందు వైఎస్ చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు. 4వసారి శంకుస్థాపన కడప స్టీల్ ప్లాంట్కి జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో జరిగింది. కట్ చేస్తే కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగిందో జరగలేదో తెలియదు, కానీ ఇమీడియట్గా ఈ కాదంబరి జత్వానీ కేసు మళ్ళీ ముందుకు వచ్చింది. సిఐడి ఛార్జ్షీట్ వేసేసింది. దాంట్లో ఇమీడియట్గా ఆ ఛార్జ్షీట్లో ఏమేసింది? ఏదైతే అంతకుముందు వేసిన ఛార్జ్షీట్లో విషయాలు ఉన్నాయో ఆ విషయాల్ని పొందుపరుస్తూ దానికి ముక్తాయింపుగా ఏం చెప్పింది అంటే, అవును, అప్పుడు జరిగినటువంటి విచారణ నిజమే, కాదంబరి జత్వానీయే నిందితురాలు, కాదంబరి జత్వానీయే కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది, ఎక్సార్షన్ చేసింది, డబ్బులు గుంజుకోవాలని ప్రయత్నించింది. ఆయన నుంచి దాదాపు 40 నుంచి 50 లక్షలు కూడా గుంజుకుంది, 4-5 కోట్లు ఎక్స్పెక్ట్ చేసింది. వీళ్ళు మళ్ళీ 1 కోటి నుంచి 1.5 కోటి తిరిగిచ్చారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ పొందుపరిచింది. ఇవన్నీ కూడా ఆ పాత ఛార్జ్షీట్లో ఉన్న విషయాలే, కొత్తగా వచ్చినటువంటి యాడైనటువంటి విషయాలు ఏం కాదు. సో మరి కాదంబరి జత్వానీ తప్పు చేసిందని కొత్త ఛార్జ్షీట్ ప్రకారం మనం నమ్ముదాం. మరి కాదంబరి జత్వానీ తప్పు చేసుంటే మీరు 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ నిందితురాలు కాదు, బాధితురాలు. ఆ బాధితురాలకు బాధ్యత అప్పటి ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లది, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, పిఎస్ఆర్. వీళ్ళు ముగ్గురు
ఆమెను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆమె బాధితురాలు అని మీరే ప్రొజెక్ట్ చేశారు. ఈనాటి రోజున సిఐడి రిపోర్టు ఛార్జ్‌షీట్ ఏం చెప్తుంది? ఆమె నిందితురాలు కాదు, బాధితురాలు కాదు. ఆమె అసలు కారకురాలు. ఈ కేసుకు మొదటి కారణం ఆమె. ఆమె A1, ఆమె అక్యూజ్ నెంబర్ 1 అని సిఐడి చెప్తుంది. మరి ఇప్పుడు నోళ్ళు పెగలవే? ఇప్పుడు మీ రాతలు రాయరే? ఇప్పుడు మీ ముచ్చట్లు చెప్పరే? ఎందుకు చెప్పరు? అంటే కాదంబరి జత్వాని నిందితురాలైతే జగన్మోహన్ రెడ్డి చేసిన పని కరెక్టే. జగన్మోహన్ రెడ్డి చేసిన పని కరెక్ట్ అయితే ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు ఎందుకు పెట్టారు? వాళ్ళ భవిష్యత్తుతో మీరెందుకు ఆటలాడుకున్నారు? కాదంబరి జత్వాని కేసు కరెక్టే అయితే కుక్కల విద్యాసాగర్ భవితవ్యం ఏమిటి? కుక్కల విద్యాసాగర్ని ఎందుకు మీరు జైల్లో పెట్టారు? అవసరం ఏమొచ్చింది? సో ఇప్పుడు సమర్థించలేక, వ్యతిరేకించలేక డెడ్లాక్ సిచ్యువేషన్లో పడిపోయింది కూటమి. ఏమని సమర్థిస్తారు? కాదంబరి జత్వాని మంచిదే, మంచి పనులే చేసింది, ఉత్తమరాలే అంటే కనుక సిఐడి వేసిన ఛార్జ్ షీటు, ప్రభుత్వం వేసిన ఛార్జ్ షీటుకు మచ్చ వస్తుంది. మరి ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటుందా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా సిఐడి తప్పు చేస్తుందని? ఒప్పుకోలేడుగా. ఛార్జ్ షీట్ కరెక్టే అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే ఛార్జ్ షీట్ వేసింది కదా. మరి అప్పుడు జగన్ చేసిన తప్పేంటి? ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు చేసిన తప్పేంటి? కుక్కల విద్యాసాగర్ చేసిన తప్పేంటి? నోట్ దిస్ పాయింట్. ఆన్సర్ టు ద క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ పెద్దలది. ప్రభుత్వ పెద్దలంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? ప్రశ్నించటానికే నేను బయటకు వచ్చాననేటువంటి చెప్పిన వ్యక్తి ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు కాదంబరి జత్వాని నిందితురాలా, బాధితురాలా? మీరు ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేసు కాదు. ఇది కేసు ఎందుకు కాదంటే ఇదే కేసును అడ్డం పెట్టుకొని ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల భవితవ్యాన్ని మీరు నిర్దేశించారు. ఒక నేత కుక్కల విద్యాసాగర్ యొక్క భవితాన్ని మీరు నిర్దేశించారు. ఇదే విషయాన్ని అడ్డం పెట్టుకొని పత్రికలు విచ్చలవిడిగా రాతలు రాశాయి, జగన్ పైన బురదనేసాయి. అంటే నేను జగన్ ఇక్కడ సమర్థించట్లా. ఏ ప్రభుత్వం చెప్పేది నిజం అంటున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అఫీషియల్గా ఛార్జ్షీట్ దాఖలు చేసి కాదంబరి జత్వాని తప్పు చేసిందని నిరూపించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది తప్పు అని చెప్పింది కొత్తల్లో. మళ్ళీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి అవును కాదంబరి జత్వాని నిందితురాలు అని చెప్పింది. మరి ఇక్కడ నష్టపోయింది ఎవరు? మీ కథలు, మీ కట్టుకథలు, మీ స్టోరీస్ ఉన్న ప్రజలా? మీ చర్యలకు బాధితులైనటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లా? మీ చర్యలకు బాధితుడైనటువంటి కుక్కల విద్యాసాగర? ఎవరు తప్పు చేశారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంది, లోకేష్కి ఉంది. ఎందుకంటే పవర్ సెంటర్ అంతా ఇప్పుడు వాళ్లే. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? సో ఇది పాయింట్ 1.